నమస్కారం. సింగం టీవీకి స్వాగతం. రోజు రాజకీయ నాయకులు, ఓ చంద్రబాబు, ఓ లోకేష్, ఓ జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరి గురించి చెప్పి బోర్ కొట్టేసింది. అందుకని వాళ్ళ రాజకీయాల గురించి కాకుండా మంచి కథ చెప్తానేనండి. అనగనగనగనగనగా ఓ ఊరు, ఆ ఊరు పేరు బెజవాడే. ఆ ఊరిలో శేఖర్ అని జయమ్మ అని దంపతులు ఉన్నారు. వాళ్ళకి ఇద్దరు పిల్లలు. పెద్దవాడి పేరు గజను, రెండో ఆమె పాప, ఆమె పేరు ఊర్మిళ. వీళ్ళిద్దరు చదువుకున్నారు, బాగానే ఉన్నారు. గజనేమో ఉన్న పై చదువుల కోసమని ఆ గింబళూరు అనేటువంటి ఊరికి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఈయనెవరు, శేఖరు, జయమ్మ, ఊర్మిళ ముగ్గురు కూడా ఉంటూ ఉన్నారు. బాగానే ఉంది. కానీ జీవితం ఉన్నటువంటి వాళ్లకు అనుకోని సమస్య ఒకటి వచ్చి పడింది. ఏమిటా సమస్య అంటే అది ఎలక రూపంలో వచ్చింది. శేఖర్ తెచ్చిపెట్టుకున్నటువంటి ఆహార పదార్థాలను, వండుకున్నటువంటి ఆహార పదార్థాలను, వీటన్నిటినీ ఓ ఎలక తస్కరించడం మొదలుపెట్టింది. ఆ ఎలక ఒక్క శేఖర్ ఇంట్లోనే కాకుండా చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళందరూ, ఆ వీధిలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా చాలా పెద్ద సమస్యగా అయిపోయింది. ఎలక నార్మల్గా ఎంత సైజు ఉంటుందో మనందరికీ తెలుసు. కానీ ఈ ఎలక పందికొక్కు సైజుకు బలిసిపోయింది. బలిసిపోవడమే కాకుండా అందరి ఇళ్లల్లోనూ నేల మీద నుంచి ఎగిరి అమాంతం ఉట్టి మీదకు దూకే, ఏది దాదాపు 7 అడుగులు 6 అడుగులు ఎత్తులో ఉండేటువంటి ఉట్టి మీదకు దూకి ఆ ఉట్టిలో ఉండేటటువంటివన్నీ కూడా తెగమేసేసి ఆ ఉట్టిని పగలగొట్టి పోతూ ఉంది ఈ ఎలక. ఈ ఎలకను పట్టుకోవడం కోసం, దీన్ని చంపడం కోసం శేఖర్ చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ చిక్కలాది తప్పించుకుంటా ఉండింది ఎప్పుడు. దాంతో విసుగు పుట్టి చివరికి దానికి ఒక పేరు కూడా పెట్టాడు శేఖరు. దాని పేరు మార్గదర్శి. మార్గదర్శి అంటే అర్థం ఏమిటి? దారి చూపించున్నది లేదా దారి చూపించువాడు అని అర్థం. ఇది కూడా ఇలా చెడు మార్గంలో చేస్తూ ఉంది. ఎవరికి చిక్కకుండా అందరినీ సతాయిస్తూ ఉన్నది. ఏది బెజవాడలో ఉండేటువంటి, ఆ వీధిలో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా సతాయిస్తూ ఉండేటప్పటికే సరే అందరూ కలిసి చాలా ప్లాన్లు వేశారు. కానీ ఆ ప్లాన్లు ఏమీ వర్కౌట్ కాలే. పైపెచ్చు ఇది ఎంత అపరిమితంగా దీని సైజ్ ఎంత విరిగిపోయిందంటే దీన్ని చూస్తేనే జనం భయపడేటువంటి స్థాయిలోకి వెళ్ళిపోయినారు. సో ఇలా 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 సాగుతూ ఉంటే ఓ రోజు గజన్ ఉన్నాడు కదా, ఆ గజను బెజవాడ వచ్చాడు. బెజవాడ వస్తే మిగతా పిచ్చాపాటి మాట్లాడుకుంటుంటే ఈ మార్గదర్శి నుంచి ఎదురవుతున్నటువంటి సమస్య గురించి శేఖరు, వాళ్ళమ్మ జయమ్మ ఉంది కదా, ఆ జయమ్మ వాళ్ళిద్దరూ గజనుకి చెప్పారు. గజను ఇదిగో ఇట్లా చంపుతూ ఉన్నది ఇది మనలందరినీ కూడా. అరే వండిన పదార్థాలు, తినగా మిగిలినటువంటి పదార్థాలన్నీ దుత్తలో పెట్టి పైన ఉట్టి మీద పెడితే ఇది కింద నుంచి అమాంతం 6-7 అడుగులు ఎత్తి ఎగురుతూ ఉన్నది. అసలు ఎలుకలు ఎగరడం అనేది సృష్టిలో ఎక్కడైనా సాధ్యమా? ఎలకలు నడుస్తాయి, పరిగెడతాయి, చకచకా పోతాయి, పారిపోతాయి, తప్పించుకుంటాయి, మహా తెలివైనవి. అంత తొందరగా బోన్లో కూడా చిక్కవు, బోన్లకి దూరంగా పోతాయి. కానీ ఈ ఎలకేందో ఇది అమాంతం మనుషుల మీదకి కూడా ఎగబరి మనుషులను కూడా కరవస్తున్నది ఈ ఎలక అని చెప్పేటప్పటికి దీని సంగతి చూద్దాం అని గజన్ ఏం చేశాడంటే ఓ రోజు మంచి పలుగు పార తీసుకొని దీని బొరి ఉంటుంది కదా, దీని బొక్క, ఆ బొక్కను తవ్వేటువంటి ప్రయత్నం చేసి లోపలికి వెళ్ళేటప్పటికే బొక్క చాలా పెద్దది చేస్తే కానీ అక్కడ లోపల పరిస్థితి కనిపించడంతో లోపల పెద్ద రంధ్రం చేసి గోడకి అక్కడి నుంచి పోయి దాని మాలిగలోకి వెళ్ళి దాన్ని చూసేటప్పటికే ఒక్కసారిగా గజన్ కూడా షాక్ తిన్నాడు. ఎందుకంటే అక్కడ రాసులుగా ధాన్యపు రాసులు కనపడుతున్నాయి. అటు వడ్లు అయితేనేమి, ఇటు బియ్యం అయితేనేమి, ఇటు పల్లీలు అంటే వేరుశనగ గుళ్ళు అయితేనేమి, ఇంకా ఒకటేంది రకరకాలైనటువంటి ధాన్యాలు పెద్ద రాసులుగా పోసి 1,00,000 మంది తినడానికి వీలైనంత స్థాయిలో పెద్ద రాసులు కనిపించినాయట. దాంతో గజనికి కూడా మతిపోయింది. ఏందిరా ఇది? ఓహో, ఈ కారణంగానే నేల మీద నడిచేటువంటి ఎలిక పైకి ఎగురుతూ ఉన్నది ఇది అనమాట. దీని అని మొత్తం వాళ్ళ నాయన్ని కూడా పిలిచి, ఆ జయమ్మను కూడా కొంచెం సాయం చెప్పి, ఆ ఊర్మిని కూడా పిలుచుకొచ్చి, ఆ వీధిలో వాళ్ళందరిని కూడా పిలుచుకొని వచ్చి మొత్తం ఏది ఎలక మాలిగలో ఉన్నటువంటి మొత్తం ధాన్యం అంతా కూడా బయటకు తీసేసి వాళ్ళందరూ తీసేసుకున్నారు. దాంతో ఎలక ఒక్కసారిగా ఎలక మాదిరిగా తయారైపోయింది. అంతకుముందు అది పెద్ద సింహంలాగా, పెద్ద పులిలాగా వ్యవహరించినటువంటి ఎలక ఉంది కదా, ఎందుకు వ్యవహరించింది? బలం. ఏమిటా బలం? డబ్బు బలం. ఆ డబ్బు బలం చూసుకొని సింహంలాగా, పులిలాగా ఎగిరినటువంటి ఎలక
ఒక్కసారిగా ధనం అంతా ధనం అంటే దాని దృష్టిలో ఆహార పదార్థాలన్నీ కూడా ఒక్కసారిగా పోయేటప్పటికే అది చాలా సాదా సీదా ఎలుకలాగా తయారైతే దాన్ని పట్టుకొని చచ్చేట్టు కర్ర తీసుకొని బాదాడు గజన్ను. ఇప్పుడు దాన్ని ఎక్కడికి పంపించాలంటే దాన్ని చెరసాలు వేసి దాని మీద శిక్ష వేయించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అదొక్కటే పెండింగ్ ఉంది. ఈ కథ నుంచి మనకు విషయం అర్థమయ్యేది ఏంటంటే, మనిషికి స్థాయిని మించిన డబ్బు కనుక ఉండేట్లయితే ఆ డబ్బు అనేక రకాలైనటువంటి అతీంద్రియమైనటువంటి శక్తులను ఇచ్చేటువంటి ప్రసాదించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అటువంటి అతీంద్రియమైనటువంటి శక్తులు ఎవరి దగ్గరైనా ఉన్నాయా, ఎవరైనా తమకున్నటువంటి శక్తులను దుర్వినియోగపరుస్తున్నారా, తమకున్నటువంటి స్వేచ్ఛా స్వాతంత్రాలను దుర్వినియోగపరుస్తున్నారా అనేటువంటి దాన్ని కనుక గమనించేట్లయితే వాళ్ళ వెనకాల డబ్బు ఏది మార్గదర్శి అనేటువంటి ఎలిక ఏదైతే ఉందో దానికి ఉన్నట్లుగా అపరిమితంగా డబ్బు ఉంటుంది. వాటికైతే ఆహారము, అదే మనుషులకు అయ్యేట్లయితే అవి భూములు కావచ్చు, డబ్బు కావచ్చు, బంగారం కావచ్చు, వెండి కావచ్చు, వజ్రాలు కావచ్చు, ఇంకా రకరకాల రూపాలు ఉంటాయి మనుషులకైతే. మనుషులకైనా ఎలికలకైనా కూడా ఒకటే, హద్దు లేని అవధులు లేని గనక మించి గనక సంపద కనుక ఉండేట్లయితే వాళ్ళు మిగతా వాళ్ళకి చాలా సమస్యలను క్రియేట్ చేసి మిగతా వాళ్ళందరి మీద కూడా స్వారీ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అని నేను కూడా ఇంకోటి మర్చిపోయాను ఇందులో చెప్పడం. ఆ ఎలుకను ఎలా పట్టాలా అనేటువంటి దాని మీద ఈ గజను చిన్న సమావేశం కూడా ఏర్పాటు చేశాడు వాళ్ళ ఊళ్ళో. ఏర్పాటు చేసే ఈ మార్గదర్శి బాధితులందరూ ఆ మధ్య సమావేశం అయితే వాళ్ళందరినీ కూడా ఎలుక తన సైన్యాన్ని పంపించి వాళ్ళందరి ఇళ్ళకి పంపించి వాళ్ళందరినీ బెదిరించింది. వామ్మో, ఎలికేంది, అనేకమైన ఎలుకల కింద, ఈ పెద్ద ఎలుక కింద, మార్గదర్శి ఎలుక కింద అనేకమైన ఎలుకలు పనిచేస్తూ ఉన్నాయి. ఈ ఎలుకలన్నీ అందరి దగ్గరికి పోయి, నువ్వు నా మీద ఫిర్యాదు చేస్తావా, ఆ గజనికి ఫిర్యాదు చేస్తావా, మీ సంగతి చూలుస్తాం, మీ అంతు తెలుస్తాం అనేటువంటి చేసేటప్పటికే జనం అందరు బిక్క చచ్చిపోయినారు. ఎవరిని కూడా ఎలక ఖాతరు చేసేటువంటి పరిస్థితి లేకపోయింది. కాబట్టి దీనికి సరైన మొగుడు గజనని అందరూ గుర్తించి గజనకు ఆ బాధ్యత అప్పగించడంతో దీన్ని తాట తీసి చర్మం వలిచి చెప్పులు గుర్తించుకునేటువంటి పని చేశాడు గజను. సో ఈ నీతి ద్వారా మీకు అర్థం కావాల్సినటువంటి నీతి మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పదలుచుకున్న పద్ధతిలో నేను చెప్పినా కాబట్టి మీకు ఎట్లా అర్థం కావాలో అట్లా అర్థమవుతుంది. వీడియో నచ్చితే దాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సింగం టీవీకి విచ్చేసి సబ్స్క్రైబర్స్గా చేరేసి గంట గుర్తును కొట్టడం మర్చిపోకండి.